హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దీప్తి ఫుడ్స్. ఈరోజు రెసిపీ గోంగూర మామిడికాయతో చేసిన పప్పు అండి. మొదటగా ఒక కళాయి తీసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ ఎక్కిన తర్వాత గోంగూరని నీట్గా క్లీన్ చేసుకొని గోంగూరని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో 2 టమాటీలు కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒకవైపు కుక్కర్ తీసుకొని అందులోనే పప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని 1 గ్లాసుల పప్పుకి 2 గ్లాసులు వాటర్ వేసుకొని అందులోనే మామిడికాయని కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఇది ఒక చిన్న గిన్నెతో పెట్టుకొని ఉడికించుకున్న 2 ఒకేసారి పెట్టుకొని ఉడికించుకుంటున్నామండి. ఉడికించుకున్న తర్వాత విజిల్ వచ్చినంత వరకు ఉంచుకొని ఆఫ్ చేసేసిన తర్వాత ఇంతలో గోంగూర కూడా ఉడికిపోయిన దాన్ని కూడా ఒక పక్కన చల్లగా చేసుకుంటున్నాము. చేసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసి తర్వాత ఆ మామిడికాయ కూడా బాగా ఉడికిన తర్వాత అందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఆ గోంగూర కూడా చల్లగైన తర్వాత మిక్సీ చేసుకున్న తర్వాత ఆ గోంగూరను కూడా అందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. మా సాంబార్లో కానీ పప్పులో కానీ మనం పెద్ద పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదండి. అందులో నేను అవి కూడా వేసుకొని తాలింపు వేసుకున్నానండి. తాలింపుకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఆనియన్స్ అన్నీ వేసుకొని తాలింపు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత వేడివేడి అన్నంతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ వేసుకోండి.